నీకెవరిపైన డౌట్ ఉందా? డౌట్ లేదు సార్, కన్ఫర్మ్గా చెప్తున్నాను. దేవుడే మా బావని చంపేశాడు. నాకు ఏ మంచి జరగకూడదని ఆ దేవుడే చేశాడు. అందుకని దేవుని లోపలేస్తామా? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. సారీ సార్, తన మామ చనిపోయిన బాధలో ఉంది, అందుకే తను అలా మాట్లాడుతుంది. మీరేమీ అనుకోకండి. మా అబ్బాయికి ఎవరూ శత్రువులు లేరు. గాంధీకి కూడా శత్రువులు లేరు. కాల్చి చంపలేదా? ఓ కిరణా కొడకా, నీ కాకి ముఖానికి ప్రేమకొక అమ్మాయి పెళ్లికొక అమ్మాయా? నీలాంటోని రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపడేయాలి. ఏమ్మా, నీకు బుద్ధి లేదా? చదువుకునే వయసులో ప్రేమ దోమ అని. 15 ఏళ్ల వయసు 10వ తరగతి చదివే వయసు. ప్రేమ అని తిరిగే వయసు కాదు. చూసావు కదా, ఇలాంటోని నమ్మి చదువుని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ పేరెంట్స్ నేను చదువుకోవటానికే కదా పంపిస్తున్నారు. రేపు నీ పిల్లలు తప్పు చేస్తే నీకు బాధ తెలుస్తుంది. ఓ, వెళ్ళి బండిలో కూర్చో. సార్ నేను సార్ సార్ ఏంటి సార్ అది ఐస్ బాక్స్ మూతలా ఉంది? ఇది ఐస్ బాక్స్ మూతనా? అవును సార్, ఐస్ బాక్స్ మూతే. కన్ఫర్మ్గా తెలుసా? కన్ఫర్మ్ సార్, ఐస్ బాక్స్ మూతే. పోయిన నెల వరకు నేను ఐసే అమ్ముకునేవాడిని. సరే, బండిలో కూర్చో. సరే సార్. కైలాష్ సార్, మన ఏరియాలో ఐస్ అమ్ముకునే వాళ్ళందరినీ పిలిపించు. అలాగే చనిపోయిన అతని వాళ్ళ పేరెంట్స్, వారితో పాటు ఆ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఆ అమ్మాయిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరినీ 2 అవర్స్లో ఎంక్వైరీకి